భారతదేశంలో ఎవరైతే ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అండి. గవర్నమెంట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మీద అయితే సబ్సిడీస్ ఇస్తుందో ఆ సబ్సిడీస్ అయితే తొలగించడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. సో అసలు విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద మనటి వరకు ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కొనుగోలు చేసే కస్టమర్స్ కి 857 కోట్ల రూపాయల సబ్సిడీ స్కీమ్ అయితే ఇచ్చింది. ఇందులో భాగంగా ఎవరైతే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కొనుగోలు చేస్తారో కొంత అమౌంట్ గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో కస్టమర్లకి బెనిఫిట్ రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట. ఇది మొన్నటి వరకు మాక్సిమం సబ్సిడీ వచ్చి 25,000 రూపాయల వరకు బెనిఫిట్ అనేది కలిగేది అనమాట. సో ముఖ్యంగా ఈ సబ్సిడీ అనేది ఎల్5 కేటగిరీలో ఎక్కువ మంది కస్టమర్కి అడ్వాంటేజ్ గా మారింది. అంటే కార్గో కానివ్వండి, లేకపోతే మనకి ప్యాసింజర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో కస్టమర్లకి. ఇక ఈ ఎల్5 కేటగిరీ ఎలక్ట్రిక్ ఆటోస్ లో మనకి 7 కిలోవాట్ అవర్ నుంచి 12 కిలోవాట్ అవర్ వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఉపయోగించేవారు అనమాట. ఇక 2026 సంవత్సరం మార్చి 31 తారీఖు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎల్5 వాహనాల కోసం 715 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఎక్కువగా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోలు కనుక పెరిగితే కనుక కాలుష్యం కూడా కంట్రోల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం వల్ల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అడాప్షన్ విపరీతంగా పెరిగిందనమాట. 2020 సంవత్సరంలోనే 7,50,000 ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అయితే అమ్ముడుపోవడం జరిగిందనమాట. ఈ 7,50,000 వాహనాల్లో 2024 సంవత్సరంలో 7,00,000 ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అమ్ముడుపోవడం జరిగింది. ఈ అమ్మకాల్లో 2,86,000 వాహనాలు పీఎం ఈ డ్రైవ్ సబ్సిడీస్ ద్వారా అయితే బెనిఫిట్ అయితే పొందడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఈ సబ్సిడీలు ఎందుకు నిలిపివేసిందంటే కనుక, ఆల్రెడీ గవర్నమెంట్ ఏదైతే కేటాయించిందో సుమారుగా 715 కోట్ల రూపాయలు, ఈ డబ్బు అంతా కూడా ఖర్చు అయిపోయింది అనమాట. గవర్నమెంట్ ఏమనుకోవడం జరిగిందంటే, ఇంత ఫాస్ట్ గా ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అమ్ముడుపోయేమో అని చెప్పి 2026 సంవత్సరం మార్చి 31 తారీఖు వరకు కూడా డెడ్ లైన్ పెట్టుకున్నారు. బట్ ఇంతలోపే ఇంత భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ అమ్ముడుపోవడంతో వీళ్ళు అనుకున్న డెడ్ లైన్ ముందుగానే రీచ్ అయిపోవడం వల్ల గవర్నమెంట్ ఇప్పుడు ఈ సబ్సిడీస్ అనేది తొలగించడం జరిగిందనమాట. ఒకసారి మన గవర్నమెంట్ మొన్నటి వరకు ఎల్5 కేటగిరీ కింద ఏ వెహికల్ సబ్సిడీ ఇచ్చిందో చూద్దామండి. పియాజియో వెహికల్స్ ఏపీసీటీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మీద అయితే సబ్సిడీ ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ పియాజియో ఏపీఈసీటీ సంబంధించిన మోడల్స్ అయితే ఉన్నాయి, వీటికి సబ్సిడీ వచ్చేది మొన్నటి వరకు. ఇక నెక్స్ట్ వచ్చి బజాజ్ సంబంధించిన బజాజ్ గోగో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మీద కూడా సబ్సిడీ అయితే వచ్చేది అనమాట. అలానే మనకి యూలర్ మోటార్స్ కంపెనీ వాళ్ళ హైలోడ్ ఈవీ సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో మీద కూడా సబ్సిడీ అయితే రావడం జరిగింది. దాంతోపాటుగా కైనెటిక్ త్రీ వీలర్ నుంచి ఇలాగ ఈ పర్టికులర్ త్రీ వీలర్ కూడా సబ్సిడీ అయితే వచ్చేది అనమాట. అలానే టెర్రా మోటార్స్ కంపెనీ నుంచి కైరో అనే ఒక ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కి ఈ మోడల్ కూడా సబ్సిడీ వచ్చేది. అలానే మోంట్రాస్ సంబంధించిన ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటో దీనికి కూడా సబ్సిడీ వచ్చేది. అలానే నియో హై రేంజ్ ఎలక్ట్రిక్ ఆటో కూడా సబ్సిడీ వచ్చేది. దాంతో పాటుగా మహేంద్ర సంబంధించిన ట్రియో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కూడా సబ్సిడీ వచ్చేది అనమాట. దాంతో పాటుగా మహేంద్ర జార్ గ్రాండ్ అనే ఒక త్రీ వీలర్ కూడా సబ్సిడీ వచ్చేది. సో ఈ పర్టికులర్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో మొన్నటి వరకు సబ్సిడీస్ వచ్చి ఇప్పుడు వీటికి సంబంధించిన సబ్సిడీని ఇప్పుడు గవర్నమెంట్ ఆపివేయడం జరిగింది అనమాట. సో మేము ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ లో బజాజ్ సంబంధించిన గోగో ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన రేంజ్ రివ్యూ వీడియో చేసాము, రివ్యూ వీడియో కూడా చేయడం జరిగింది అనమాట. సో ఒక్కసారి ఛార్జ్ పెడితే 250 కిలోమీటర్ల రేంజ్ తో అయితే ఎలక్ట్రిక్ ఆటోన్ అయితే కంపెనీ వాళ్ళు తెస్తున్నారు. D+3 సెగ్మెంట్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ఆటో అనమాట. 50 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో అయితే ఎలక్ట్రిక్ ఆటోన్ అయితే అందించడం జరిగింది. అలానే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ఆటోతో పాటుగా మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే లభిస్తుంది అనమాట, 12.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. నెక్స్ట్ టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఈ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన రేంజ్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటోలో 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంతేకాదు 9.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 179 కిలోమీటర్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. 31% గ్రాడబిలిటీ అనమాట. ఇంటి వద్దనే 3 గంటల 25 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన వీడియోని కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మనకి యోలర్ కంపెనీ సంబంధించిన యోలర్ హై రేంజ్ నియో ఈ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన రేంజ్ రివ్యూని కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. కంపెనీ వాళ్ళు అయితే 260 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు 13.44 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది ఉపయోగిస్తున్నారు అనమాట. దీంతో పాటుగా మీకు 9 కిలోవాట్ల పీక్ పవర్ PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీకు ఎక్కువ మరియు థండర్ అనే ఒక 2 రైడ్ మోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దాంతో పాటుగా మన OSM సంబంధించిన స్ట్రీమ్ సిటీ ఎనర్జీ ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ఆటో సంబంధించిన రేంజ్ రివ్యూ కూడా మనకి చేయడం జరిగింది అనమాట. వీళ్ళు వచ్చి 300 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 5 సంవత్సరాలు లేదా 2 లక్షల కిలోమీటర్ల వారంటీ అనేది క్లెయిమ్ చేశారు. ఇది మన గవర్నమెంట్ మొన్నటి వరకు ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మీద ఇచ్చిన సబ్సిడీ అనమాట. ఏ మోడల్స్ కి సబ్సిడీ, ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ ఈ సబ్సిడీ నిలిపివేయడం జరిగింది పూర్తి సమాచారం అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంటే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం లేదు, స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్ ఏ కనుకోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.